ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. Let me examine it and then I'll come back again. ఈ రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి, మళ్ళీ వచ్చి నేను మాట్లాడతానని చెప్పి ఆ రోజు చెప్పలేదు. వారం రోజులు వచ్చింది, ఈ లోపలనైనా వాస్తవాలు తెలుసుకొని సరే రాసింది పొరపాటో తప్పో ఇది జరిగిందని అనుకొని వారు అనుకుంటారు, నేను అనుకున్నాను. వారు రాసిన దాని మీద లేఖ రాసిన వాళ్ళు వాళ్ళకైనా సరే గతంలో అనేక సంవత్సరాలు మంత్రులుగా పనిచేశారు కాబట్టి వాళ్ళకైనా తెలుసు, వాళ్ళైనా మార్చుకుంటారనుకున్నాం. లేకపోతే ఈ లేఖ చూసిన ఆయనైనా స్పందిస్తారనుకున్నాం. ఫైన్, హరీష్ రావు గారు లేఖ రాయటం మంచిదే, కిషన్ రెడ్డి గారు ఎంక్వైరీ చేయటం కూడా మంచిదే. నేనొక్కడనే వాస్తవాలు చెప్తే సరే ఏదో నేను రాధాకృష్ణ గారు మీద కోపంతో ఆయన రాశాడు కాబట్టి ఆయన మీద కోపంతో నేను చెప్తున్నాడు అనుకుంటారేమో. పోనీ వారు లేఖ రాశారు, వారు ఎగ్జామిన్ చేస్తున్నారు, ఆ చేసే తంతు జరగాల్సిందే అని చెప్పి ఐ వెల్కమ్ కిషన్ రెడ్డి గారిని. నేను ఇప్పటికి కూడా ఐ వెల్కమ్ హిస్ గెస్చర్. ఎగ్జామిన్ చేయండి, చేయాలి, రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలియాలి. కేవలం కొద్దిమంది కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తుల్ని ప్రభుత్వాలపై వ్యక్తులపైన అడ్డగోలు ప్రచారం చేస్తూ బతికేసేటువంటి వ్యక్తుల వాస్తవ రూపాలు బయట రావాలి. చేయండి అని చెప్పి చేయండి అని చెప్పే కాబట్టి నేను కూడా కొంత ఎక్సర్సైజ్ చేసి ఆ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి కాగితాలన్నీ ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజెప్పటమే కాకుండా నేను ఇక్కడ చెప్పడం కాదు, మీ అందరికి కూడా ఒక్కొక్క సెట్ ఇస్తాను. నాది మాట్లాడటం అయిపోయిన తర్వాత చూపించడం అందరికీ సెట్ ఇస్తాను, తెలియాలి. ఎందుకంటే లేకపోతే ఎవరికి కావాల్సింది వారు మాట్లాడుతూ ఉన్నారు. ఓన్లీ పత్రికలే కాకుండా, నాయకులే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎవరికి కావాల్సింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో దానివల్ల ఒక విషయాన్ని గమనించట్లేదు, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేస్తూ ఉన్నాం అనేటువంటి విషయం మర్చిపోయి ఎవరికి కావాల్సిన వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందుకే నేను వాస్తవ పరిస్థితి ఇస్తూ ఉన్నాను. CMPDI, Central Mine Planning and Design Institute, a subsidiary of Coal India Limited, under the Ministry of Coal India. ఈ సింగరేణి వాళ్ళు సంబంధించి 2018లో టెండర్ పిలవటానికి టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి మాకు పంపించండి అని ఆ కోల్ ఇండియా సంబంధించిన కంపెనీకి పంపించారు. టెండర్ డాక్యుమెంట్ని మేము టెండర్ ఎట్లా పిలవాలో మీరు మాకు తయారు చేసి పంపించండి అని 2018లో. అప్పుడు బట్టి విక్రమార్క లేడు, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా కూడా లేడు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ప్లస్ ఇది సింగరేణి సంబంధించి కాదు, కోల్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, వాళ్ళే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి పంపించారు. ఈ కాగితం కూడా మీ అందరికి ఇస్తాను. 2018 దీంట్లో ఎంత స్పష్టంగా మెన్షన్ చేశారంటే సైట్ విజిట్, చదవండి, సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ and the bidders are required to upload a certificate issued by the incharge officer of site stating that the firm had visited the site. ఎవరు పెట్టారండి ఈ కండిషను? కోల్ ఇండియా నుంచి సింగరేణి కాలనీస్కి మీరు ఈ టెండర్ డాక్యుమెంట్లో దీన్ని పొందుపరచడానికి పంపించారు. ఇది 2018లో సింగరేణి కాలనీస్. సేమ్ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ సెప్టెంబర్ 2021. ఇది మళ్ళీ ఆషామాషి కంపెనీ కూడా కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కోల్, ఏ మినీ రత్న కంపెనీ. వీళ్ళే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి సింగరేణికి పంపించారు. 2021 site visit. Site visit is mandatory and the bidders are requested to upload certificate issued by the in charge officer site stating that the firm had visited the site.